నువ్వు పరుపులో దాచిన ₹1,00,00,000 నిన్న రాత్రి నేనే తీసుకున్నానే. ఆ ₹1,00,00,000 తీసుకెళ్లి ఆ 29 కోట్లలో పెట్టాను. అరవింద్లో ఎప్పుడు చూడని సంతోషం చూశాను. నిన్ను పెళ్లి చేసుకోమని అరవింద్కి చెప్పి తన ఆనందాన్ని కొలాప్స్ చేయడం నాకిష్టం లేదక్క. అందుకే నేనేమీ మాట్లాడలేకపోయాను. ఒకే ఇంటికి తోడుకోడలం కావాలన్న మన కోరిక ఈ జన్మలో తీరదు. నన్ను క్షమించక్క, నన్ను క్షమించు. అరవింద్ నా బిడ్డ. తను నన్ను అమ్మ కంటే ఎక్కువగా ట్రీట్ చేస్తాడు. అందుకే ఈ వదిన తల్లి మనసుతో ఆలోచించి తనకి ప్రేమ కంకణం కట్టింది. అమ్మో, ఇదిగో నోట్ల కట్ల చేతులు తగులుతున్నాయి. ఈ డబ్బుతో నా కూతురు అల్లుడు జీవితాలు వెలిగిపోవాలి. కోటి 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 అంటే కోటి. ఏంటందరూ సీరియస్గా ఉన్నారు? ఏంటి, కొంపదీస్ నేను ఆనంద్తో ఫోన్లో మాట్లాడడం ఎవరైనా చూసారా? ఆగు వీరభద్ర. ఏంది వీరభద్ర, చంద్రకళ వేరే కాపురం అనగానే తీసుకెళ్ళిపోతావా? నాకు కాని మీ అన్నయ్య కాని ఒక్క మాట చెప్పవా? వేరు కాపురమా? నిజమా బాబాయ్?
వదిన, చంద్రకళ వేరు కాపురం పెట్టాలని బాగా ముచ్చట పడిపోతుంది. తన కోరిక తీర్చాలనే ఈ నిర్ణయం తీసుకున్నాను వదిన. ఏంది వీరభద్రం, చంద్రకళ ముచ్చట పడితే మాత్రం వేరే కాపురం పెడతావా? దానికంటే బుద్ధి లేదు. నీ బుద్ధికి ఏమైందయ్యా ఇట్టా మాట్లాడుతుండా? వదిన, నాకు మీ మీద గౌరవం ఉంది. దయచేసి మీరిప్పుడు ఏమీ మాట్లాడకండి వదిన. అత్తయ్య, ఈ సూట్ కేసులు తీసుకోండి. అలాగే అల్లుడు గారు. మీ కూతురుని తీసుకుని నడవండి. అలాగే అల్లుడు గారు. అమ్మే రామ్మే. వీరభద్రం, బాబాయ్, ఇది నా సొంత విషయం వదిన. దయచేసి మీరెవరూ మాట్లాడకండి ప్లీజ్. వీరభద్రం, బాబాయ్, బాబాయ్, బాబాయ్. ఓవే వీరభద్రం, చంద్రకళను రోడ్డు మీద వదిలేసి గేటుకి తాళం వేస్తున్నావేందయ్యా? దేవాలయం లాంటి ఇంటి నుంచి వేరు కాపురం పోవాలనుకున్న వాళ్ళకి నేను వేసిన శిక్ష వదినా ఇది. నేను వేసిన శిక్ష వదినా ఇది. నేను వేసిన శిక్ష వదినా ఇది. వేరు కాపురం కదా వదినా. ఈ రోజు నుంచి చంద్రకళకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎటువంటి సంబంధం లేదు. ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళమ్మతో కలిసి కడపకు వెళ్ళిపోతుంది. ఆగు వీరభద్రం, ఏందయ్యా ఈ నాటకాలు? అది ఆడిన నాటకాలకి బెల్టు దెబ్బలు సరిపోలేదు వదినా. అందుకే పుట్టింటికి పంపించేస్తున్నాను. మళ్ళీ అత్తింటికి రాదు వదినా. అమ్మా, వీరభద్రం, పెళ్ళం వేరే కాపురం పెడతానంటే పుట్టింటికి పంపిస్తారా? ఏదో తెలియక అలిగి గొడవ పడి ఉంటుంది, దానికే ఇంట్లోంచి బయటికి పంపిస్తావా? వదినా, దానికి తెలియకపోవడం పెట్టుదినా. చంద్రకళ అమాయకురాలు కాదు వదినా. కొంపలు కూల్చేస్తుంది.
అది చేసిన నిర్వాకం మీకు తెలిస్తే నిలువునా కోసి కారం పెట్టేస్తారు. ఏమైంది? పరుపులో 1,00,00,000 రూపాయలు లేవమ్మా. ఆయన వెళ్ళిపోమన్నారు. ఏవైనా సరే ఈ టైంలో పెళ్ళాన్ని కొట్టి ఇంట్లోంచి బయటకు నెట్టేస్తావా? ఏదైనా ఉంటే మమ్మల్ని అడగాలి, మాకో మాట చెప్పాలి. అంతా నీ ఇష్టమేనా? అది కాదు వదినా. చంద్రకళ ఇష్టం వచ్చినట్లు చేసిందని నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు చేస్తావా? ఇక నీకు చంద్రకళకు తేడా ఏముంది? నాకు తెలిసి చంద్రకళ కొంపలు కూల్చేసే అంత తప్పేమీ చెయ్యదు. నా తోడికోడల మీద నాకు నమ్మకం ఉంది. కాస్త తొందరపాటు తనం ఉంది, కొంచెం డబ్బు పిచ్చి ఉంది అంతే. భార్యాభర్తలు ఎవరు తప్పు చేసినా సర్దుకుపోయి ఒకరినొకరు క్షమించుకోవాలి. కానీ ఇలా వేళాపాళా లేకుండా బయటకు పంపిస్తావా? పెళ్ళాన్ని బయటికి గెంటేస్తే పోయేది నీ పరువేనయ్యా. ఇదంతా మీ అన్నయ్యకి తెలిస్తే ఎంత బాధపడతారో నీకు తెలీదా? చూడు, భార్య ఎప్పుడూ సపరేట్ గా తప్పు చేయదు. భార్య తప్పు చేస్తే అది భర్తది కూడా తప్పు. భర్త కూడా సపరేట్ గా తప్పు చేయడు. ఒకవేళ భర్త తప్పు చేస్తే అది భార్య తప్పు. ఎందుకంటే భార్యాభర్తలు సగం సగం అర్ధనాదీశ్వర్లు కాబట్టి. ఈ వదిన మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా గేటు తీసి చంద్రకళని లోపలికి తీసుకురా.
రా లోపలికి. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం. స్వార్థాల మత్తులో సాగేటి ఆటలో ఆవేశాలు రుణపాశాలు తెంచే. ఇంకెప్పుడు తప్పు చేయనక్క, నన్ను క్షమించక్క. అనుబంధం ఒక రణరంగం. ఏ చంద్రకళ, నువ్వేం తప్పు చేశావు? లే, నేనేం అనుకోను. లే, ఇంకెప్పుడు వేరు కాపురం అని మాట్లాడినక్క. మాట్లాడు, నన్ను క్షమించక్క. ఏందో కోటి రూపాయలు అని ఎన్ని కళ్ళు కన్నాను, అంతా ఉష్కాకి. ఏంటి ఆలోచిస్తున్నావు? నాకు బాగా బుద్ధి చెప్పినారు, ఇంకెప్పుడు తప్పు చేయనయ్యా. నీకు బాగా బుద్ధి చెప్పమని కృష్ణవేణి నా చేత ఈ నాటకం ఆడించింది. కృష్ణవేణి చెప్పినంత మాత్రాన నిజంగానే నన్ను బయటికి గెంటేస్తారా ఏంది? నో డౌట్, తను ఏం చెప్తే నేను అదే చేస్తానే. ₹1,00,00,000 విషయంలో నా సంగతి పక్కన పెట్టేస్తే నా పరువు ప్రాణాలు, అసలు మన కుటుంబాన్ని మళ్లీ నిలబెట్టిన దేవతే నా మేనకోడలు. అది సరే, మరి నేను లేకుండా మీరు బతకగలరా? ఎందుకు బతకలేనమ్మా? కృష్ణవేణి చూపించిన రెండో సంబంధం పెళ్లి చేసుకుని భార్యాభర్తలిద్దరం కృష్ణవేణికి సేవ చేస్తూ రుణం తీర్చుకుంటామే. అయితే ఇంకో పెళ్లి చేసుకుంటారా? అవును, చేసుకుంటాను. ఇంకో పెళ్లి చేసుకుంటారా? అరే చేసుకుంటానంటుంటే. ఇంకో పెళ్లి చేసుకుంటారా? చేసుకుంటానంటుంటే. ఇంకో పెళ్లి చేసుకుంటారా? చేసుకుంటాను. ఇంకో పెళ్లి చేసుకుంటారా? చేసుకుంటాను. మిమ్మల్ని అవును, చేసుకుంటాను. ఎంతవారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోకగానే తేలిపోదురోయ్ కైపులో కైపులో కైపులో. ఎంతవారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోకగానే తేలిపోదురోయ్ కైపులో కైపులో. కోటి 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 కోటి.
ఓసే చంద్రకళ, 1,00,00,000 రూపాయలు నా దగ్గరున్నాయే. ఇక్కడున్నాయే. అమ్మో, అబ్బా, అయ్యో, లచ్చిందేవి. 1,00,00,000 నోట్ల కట్లు, 1,00,00,000 రూపాయల నోట్ల కట్లు. అబ్బా, కోటి. అబ్బా, కొట్టుకుంటూ వస్తుంది కొండ మీది కోహోతి.